మనం సినిమాలో చూస్తాం కదా! బాంబ్‌లో టైం అయిపోతూ ఉంటుంది. హీరో పరిగెత్తుకుంటూ వచ్చి లాస్ట్ సెకండ్‌లో వైర్ కట్ చేస్తాడు. థియేటర్‌లో ఉన్న మనం ఎంతలా కనెక్ట్ అవుతామంటే క్లాప్స్ కొడతాం, విజిల్స్ వేస్తాం. కానీ నిజమైన జీవితంలో అలా జరగదు. నిజమైన స్పై ఏం చేస్తాడు అంటే బాంబ్ పెట్టాలి అనే ప్లాన్ కూడా వేయనివ్వకుండా ఆపేస్తాడు. ఈ వీడియోలో చెప్పబోయే కథలు సినిమాలా ఉండవు. కానీ సినిమా కన్నా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం. 1947లో ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలయ్యాయి. బార్డర్ డ్రా చేశారు. కానీ ప్రాబ్లం అక్కడితో ఆగలేదు. అప్పటి నుంచి గన్స్ కన్నా ఎక్కువ బ్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఈ వార్‌లో సోల్జర్ యూనిఫామ్ ఉండదు. గన్ కనబడదు. ఈ వార్‌లో గెలుపు అంటే మన లైఫ్ నార్మల్‌గా నడవడం. ఇప్పుడు మనం ఒక బ్లాక్ టైగర్ రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. రవీందర్ కౌశిక్ అనే ఒక నార్మల్ అబ్బాయి. నీలాగా నాలాగా ఒక కామన్ ఫ్యామిలీ ఉన్న అబ్బాయి. కానీ దేశం కోసం తన లైఫ్ మొత్తాన్ని మార్చుకున్నాడు. రా ఏం చెప్పింది అంటే నీ పేరు మార్చాలి, నీ మతం మార్చాలి, నీ పాస్ట్‌ని మార్చాలి. అంటే ఏంటి? మీరే కాకపోవడం. పాకిస్తాన్‌కి వెళ్ళాడు. కొత్త పేరుతో కొత్త లైఫ్‌లోకి. పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. మన శత్రువుల డ్రెస్ వేసుకున్నాడు. ఇండియా కోసం పనిచేశాడు. చాలామంది ప్రాణాలు కాపాడాడు. కానీ ఒకరోజు దొరికిపోయాడు. జైల్లో పెట్టి టార్చర్ చేశారు. 1 కాదు, 2 కాదు, 16 సంవత్సరాలు. ఆయన అమ్మకి కూడా తెలీదు ఆయన బ్రతికున్నాడా, చనిపోయాడా. ఇది సినిమా కాదు మిత్రమా, నిజం. స్లీపర్ ఏజెంట్స్ అంటే ఎలా ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్లీపర్ ఏజెంట్స్ అంటే టెర్రరిస్ట్‌లా కనపడరు. మీ పక్కింటి వాడు కావచ్చు, మీ బస్‌లో ఉండేవాడు కావచ్చు, మీ షాప్‌లో పనిచేసేవాడు కూడా కావచ్చు. సంవత్సరాల వరకు సైలెంట్‌గా ఉంటారు. ఒకరోజు సిగ్నల్ వస్తుంది. మనం ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉన్నాము అంటే ఏ అటాక్ జరగకుండా ఆపేస్తున్నారని అర్థం. ఏ అటాక్ జరగకుండా ఆపేస్తున్నారు అంటే ఎవరో కనపడని వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారని అర్థం. వాళ్ళని మనం ఎప్పుడూ చూడం. ఇది రాకి, ఐఎస్ఐకి జరుగుతున్న మైండ్ గేమ్. సింపుల్ వేలో చెప్పాలి అంటే సినిమాలో వార్ అంటే గన్స్, నిజమైన జీవితంలో వార్ అంటే ఇన్ఫర్మేషన్. రాంగ్ ఇన్ఫర్మేషన్ని పంపించడం, నిజమైన ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడం. ఒక్క తప్పుడు డిసిషన్ తీసుకున్న లక్షల ప్రాణాలు డేంజర్లో పడతాయి. అందుకే స్పైకి ఒక్క మిస్టేక్ కూడా అలౌడ్ ఉండదు. అండ్ ఇప్పుడు ప్రివెంటెడ్ అటాక్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయ్యాకనే తెలుస్తుంది. కానీ జరగని బ్లాస్ట్ గురించి మనకెప్పుడూ తెలీదు. రైల్వే స్టేషన్స్, ఫెస్టివల్స్, మెట్రోస్ ఇవన్నీ సేఫ్గా ఉన్నాయి అంటే ఎవరో సైలెంట్గా డ్యూటీ చేస్తున్నారని అర్థం. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు. ఒక స్పై లైఫ్ అంటే చాలా పెయిన్ ఉంటుంది. స్పై అవ్వడం అంటే అంత ఈజీ కాదు. మీ పేరెంట్స్‌ని చూడలేకపోవచ్చు. మీ పిల్లలు మీ ఫేస్‌ని గుర్తుపట్టలేకపోవచ్చు. మీ పేరు కూడా మీది కాదు. మీ చావు వచ్చినా అదెవ్వరికీ తెలీదు. కానీ మీ త్యాగం వల్ల చాలా చావులు ఆగిపోతాయి. స్పై గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే సినిమాలో హీరో బాంబ్‌ని ఆపేస్తాడు. నిజమైన జీవితంలో స్పై బాంబ్ ప్లాన్ స్టార్ట్ అవ్వకముందే ఆపేస్తాడు. అందుకే మనం వాళ్ళని ఎప్పుడూ చూడం. లాస్ట్‌గా చెప్పేది ఏంటి అంటే ఈ వీడియో చూశాక ఒక్కసారి ఆలోచించండి. మీరు నిద్రపోతున్నప్పుడు ఎవరో నిద్రపోవడం మానేసి మీకోసం జాగ్రత్తగా ఉన్నారు అని. అదే నిజమైన హీరోయిజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే క్యూరియస్.